మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గారి తల్లి అంజనాదేవి గారు అంటే మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఆవిడతో ఒక తల్లితో సమానంగా భావిస్తారు. అయితే ఆవిడ వాళ్ళ ఉదయం తీవ్ర అస్తవ్యస్తతకు గురయ్యారని చెప్పి ఒక న్యూస్ అయితే నడుస్తుందన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్ మధ్యలో వదిలేసి మరి చిరంజీవి గారి ఇంటికి బయలుదేరారు. ఒక 4-5 కార్లు విజువల్స్ పట్టుకుని వచ్చారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే ఆవిడకి అస్వస్థత అలాంటిది ఏమీ జరగలేదు, ఆరోగ్యం అంతా బాగానే ఉంది అని చెప్పి నాగబాబు గారు అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పారనమాట. అయితే ఇవి కొన్ని అపోహలు నడుస్తూ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఫేక్ న్యూస్. ఆవిడ ఆరోగ్యం అంతా బాగానే ఉంది. ఈరోజు లేటెస్ట్గా కూడా ఆవకాయ పచ్చడి పట్టిన వీడియో కూడా ఆవిడ వదిలేరనమాట. ఆ వీడియోలో ఆవిడ నిక్షేపంగా ఉన్నారు. సో ఇట్లాంటి కావాలని చెప్పి ఈ మెగా ఫ్యామిలీని డౌన్ చేయడానికి కొంతమంది అయితే వీడియోస్ ఇట్లా చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది న్యూస్ అట్లా ఆర్టికల్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ చంపబెట్టుగా నాగబాబు గారు అయితే సమాధానం చెప్పారనమాట. సో మా అమ్మగారు బాగానే ఉన్నారు, ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది, ఫాల్స్ న్యూస్ నమ్మొద్దు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో ఏ కొడుకులకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అది ప్రతి ఒక్క న్యూస్ కన్ఫర్మేషన్ లేకుండా ఊరికే అస్వస్థత అది ఇదని రాస్తారు. ఏ సోర్స్ తీసుకుని రాస్తారో తెలియదు, కానీ అలా ఎలా పడితే అలా తగ్గించి రాసేసి హీరో ఫ్యామిలీని వాళ్ళ తాలూకా ఇదిని ఇమేజ్ని తగ్గించాలని భావిస్తారనమాట. సో ఇక్కడ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి తల్లైనటువంటి అంజనాదేవి గారు ఆవిడ ఆరోగ్యం అంతా కూడా చాలా బాగానే ఉంది. సో ఎవరైనా అలాంటి ఆర్టికల్స్ రాస్తే కనుక అవన్నీ అపోహలే, ఫాల్స్ న్యూస్, ఎవరూ నమ్మొద్దని స్వయాన నాగబాబు గారే చెప్పారనమాట. సో ఇంకా కన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది ఇట్లా బ్రేకింగ్ న్యూస్ అని అది ఇదని చెప్పి వేరే దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. సో అదంతా కూడా ఫేక్ న్యూస్ అనమాట. సో ఆవిడ ఆరోగ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా నిక్షేపంగా ఉన్నారు. టైంకి భోజనం చేస్తూ, టైంకి టాబ్లెట్స్ తీసుకుంటూ. సో ఏదన్నా ఉన్నా కూడా చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. సో అట్లాంటి ఫాల్స్ న్యూస్ నమ్మొద్దని కూడా అందరూ చెప్తారనమాట. సో ఈ ఆవిడ తల్లి అంజనాదేవి గారికి అంతా కూడా ఆరోగ్యం బాగానే ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ చూసినా, ఏ ఛానల్లో చూసినా అందరూ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఆవిడకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి రాస్తున్నారు. సో దీంట్లో ఎటువంటి నిజం లేదు. సో కేవలం నాగబాబు గారు టైం టు టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆయన ఎందుకంటే చిరంజీవి గారు తొందరగా అందుకోలేకపోయినా నాగబాబు గారు అయినా ముందు రియాక్ట్ అవుతారు. అసలు చిరంజీవి గారే మామూలుగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా, ఏ ఆనందం జరిగినా కూడా చిరంజీవి గారు అన్నీ పంచుకుంటారు. సో ఈ విషయంలో మరి ఇంకా ఆయన గబుక్కుని ఇట్లాంటి రియాక్ట్ కారనమాట. సో నాగబాబు గారు అయితే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇక ఇలాంటివి ఫేక్ న్యూస్లు రాయొద్దని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో ఆ ఆర్టికల్స్ రాసే వాళ్ళకి ఇంకా మరి వాళ్ళకి పొద్దున్న లెగిస్తే తిన్న ధరక్క ఇట్లాంటివి రాస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆవిడ ఆరోగ్యంకి ఇట్లా జరిగింది అస్వస్థత అనేది అంతా కూడా ఫేక్ న్యూస్ అనమాట. సో ఆవిడ చాలా ఆరోగ్యంగా నిక్షేపంగా ఉన్నారు.